వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నట్టు. సింహ ప్రసేనమవధీః సింహో జాంబవతాహతః సుకుమార కమారోధీః తవ హ్యేషా శమంతకః. వినాయక చవితి నాడు ఆ ఒక్క శ్లోకం చదివితే కథంతా చెప్పేసుకున్నాడు. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి చూసి అన్నాడు, ఒక్కరోజు రాత్రి చంద్రబింబాన్ని చూసినందుకు ఇన్ని అపనిందలు వస్తే సమర్థుణ్ణి కాబట్టి తట్టుకున్నాను, సామాన్యుడైన వాడు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి తేలిగ్గా ఉండే మార్గం చెప్పమని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, జాంబవతి ఈ శమంతకమణి సుకుమారుడి కోసం, పిల్లవాడి కోసం పైన కట్టబడినప్పుడు శమంతకమణి ఎలా వచ్చిందో నీకు చెప్పినటువంటి కథ ఉందే శ్లోకం, అది చదువుకుంటే లోకానికి ఈ కథంతా చెప్పేసినట్టే. ఎందుకని? సింహ ప్రసేనమవధీః, ప్రసేనుణ్ణి సింహం చంపి మణిపట్టుకొచ్చింది. సింహో జాంబవతాహతః, జాంబవంతుడు సింహాన్ని చంపేసి మణిని పట్టుకెళ్ళిపోయాడు. సుకుమార కమారోధీః, ఓ సుకుమారక ఏడవకురా, తవ హ్యేషా శమంతకః, ఇదిగో ఈ పైన కట్టిన శమంతకమని నీకే. కాబట్టి ఈ శ్లోకం చెప్పినా చాలు అని శమంతకోపాఖ్యానాన్ని చెప్పుకోవాలి అని విఘ్నేశ్వరుడు వరం ఇచ్చాడు.